బొమ్మల కథలు. అనంతగిరి అనే గ్రామంలో హరి, లక్ష్మి అనే దంపతులుండేవారు. వారికి తాతల నుండి సంక్రమించిన 2 ఎకరాల పొలం తప్ప వేరే ఆస్తి లేదు. హరి చాలా నిజాయితీపరుడు, కష్టజీవి. కాని ఎంత కష్టపడ్డా ఆ ఏడాది వర్షాలు పడక బావులెండిపోయి పంట చేతికి రాలేదు. ఇంటి ఖర్చుల కోసం, విత్తనాల కోసం ఆ ఊరి భూస్వామి రుద్రయ్య దగ్గర హరి అప్పు చేశాడు. రుద్రయ్య పైకి దయగల మనిషిలా మాట్లాడినా లోపల మాత్రం కఠినమైన వడ్డీ వ్యాపారి. ఒకరోజు ఉదయం హరి, లక్ష్మి తమ చిన్న గుడిసె అరుగుమీద కూర్చొని గంజి తాగుతూ భవిష్యత్తు గురించి దిగులుగా మాట్లాడుకుంటున్నారు. ఏవండి, ఈ ఏడాది కూడా పంట పండలేదు. రుద్రయ్య వడ్డీ కోసం మనిషిని పంపుతూనే ఉన్నాడు. ఈ కష్టాల నుండి మనం ఎప్పుడు బయటపడతాం? ఏం చేయమంటావు లక్ష్మి? ఆ దేవుడే మనల్ని పరీక్షిస్తున్నాడు. కష్టపడటానికి నేను భయపడ్ను, కాని వానదేవుడు కరుణించకపోతే మనమేం చేయగలం చెప్పు? ఈరోజు సాయంత్రం రుద్రయ్య గారిని కలిసి మరో 6 నెలలు గడువు అడుగుతాను. అలా అంటుండగానే దూరం నుండి రుద్రయ్య తన మనిషి రంగడ్తో కలిసి రావడం కనిపించింది. రుద్రయ్యను చూడగానే హరి, లక్ష్మి ఇద్దరూ భయంగా లేచి నిలబడ్డారు. ఏం హరి, పొలంలో ఉండాల్సిన వాడివి ఇంట్లో అరుగుమీద కూర్చొని గంజి తాగుతున్నావా? అందుకే నీ బతికిలా తగలడింది. నా అప్పు సంగతేంటి? వడ్డీ అసలు కలిపి ఈరోజు కట్టకపోతే నీ భార్య మెళ్ళో ఉన్న తాళిబొట్టుతో సహా అన్ని జప్తు చేయిస్తాను. అయ్యా, దండం పెడతానయ్యా. ఈ ఒక్క ఏడాదికి మమ్మల్ని దయచూడండి. వానల్లేవు, పంట లేదు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మరో 6 నెలలు సమయం ఇస్తే కూలి పనిచేసైనా మీ బాకీ తీరుస్తాను. అయ్యా, దయచేసి మా బతుకు వీధి పాలు చేయకండి. ఆపో, మీ నాటకాలు నా దగ్గర కాదు. మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. అప్పు తీసుకునేటప్పుడు ఒకలా, తీర్చేటప్పుడు మరోలా మాట్లాడతారు. రంగా, వాళ్ళింట్లో ఏమున్నాయో చూడు. కుండలు, చాపలు, ఏదుంటే అది బయటపడేయ్. సిద్ధమయ్యగారు. అయ్యో వద్దయ్యా, అంత పని చేయకండయ్యా. సరే, నీ మీద జాలిపడి కాదుగాని నా డబ్బు నాకు రావాలి కనుక నీకొక దారి చూపిస్తాను. ఆ దారిలో నడిస్తే నీ అప్పు తీరిపోతుంది, నా డబ్బు నాకొస్తుంది. ఏంటయ్యా అది? మీరే పని చెప్పినా చేస్తాను. నీకు 2 ఎకరాల బీడు పొలం ఉంది కదా, దాన్ని నా పేరు మీద రాసివ్వు. నీ అప్పు, వడ్డీ అన్నీ ఆ పొలంతో సరిపెట్టుకుంటాను. ఈ మాట వినగానే హరి, లక్ష్మిల గుండెలో ఆగినంత పనైంది. ఆ పొలం వాళ్ల తాతల ఆస్తి. అది పోతే వాళ్లకు బతకడానికి ఆధారమే లేదు. అదేంటయ్యా, ఆ పొలమే మాకు ప్రాణం. అది కూడా లాక్కుంటే మేమెలా బతకాలి? అది మీ ఇష్టం. చేస్తారో బతుకుతారో నాకనవసరం. ఆలోచించుకోండి. ఏం హరి, పొలం రాసిస్తావా లేక జప్తు చేసుకొని ఊళ్ళో వాళ్ల ముందు మీ పరువు తీయమంటావా? హరి తన భార్య వైపు నిస్సహాయంగా చూశాడు. ఊళ్ళో వాళ్ల ముందు పరువు పోవడం కంటే ప్రాణంలాంటి పొలం వదులుకోవడమే మేలనిపించింది. సరేనయ్యా, మీరు చెప్పినట్టే నా పొలం తీసుకోండి. మా అప్పు తీరిపోయినట్టే కదా? తీరిపోయింది. రంగా, సాయంత్రం కరణం గారి దగ్గర తీసుకురావిణ్ణి. కాగితాలు సిద్ధం చేయించు. రుద్రయ్య, రంగడు గర్వంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. హరి, లక్ష్మి అక్కడే తమ గుడిసె ముందు తమ ఆశలన్నీ కూలిపోయినట్టుగా కూలబడిపోయారు. పొలం చేజారిపోయిన మరుసటి రోజు నుండి హరి, లక్ష్మి జీవితం మరింత కష్టంగా మారింది. సొంత పొలంలో రైతుగా బతికిన హరి ఇప్పుడు అదే ఊళ్ళో కూలీగా మారాల్సి వచ్చింది. ఉదయాన్నే ఇద్దరూ కూలీ పనుల కోసం వెతకడం మొదలుపెట్టారు. యాదృచ్ఛికంగా రుద్రయ్య తన పొలంలో కలుపు తీయడానికి కూలీలు కావాలని కబురు పెట్టాడు. వేరే దారిలేక హరి, లక్ష్మి అక్కడికే వెళ్లారు. పని చేసే చోట రుద్రయ్య అరుగుమీద కూర్చొని పెత్తనం చేస్తున్నాడు. హరిని, లక్ష్మిని చూసి మళ్లీ వ్యంగ్యంగా నవ్వాడు. ఓహో, హరిగారు వచ్చారా? నిన్నటిదాకా రైతుని అని విర్రవీగావే, ఈరోజు నా పొలంలోనే కలుపు తీయడానికొచ్చావా? అది నా దయ్య. నేను పని ఇయ్యకపోతే ఈ పూటకి మీకు గంజి కూడా దొరికేది కాదు. హరి మౌనంగా తలదించుకొని పనిచేసుకుంటున్నాడు. అతని కళ్ల నుండి నీళ్లొస్తున్నాయి. అయ్యగారు చెప్పింది విన్నావు గదా, సరిగ్గా పనిచేయి. లక్ష్మి హరితో ఇలా అంది. ఏవండి, వాళ్లేదో అంటున్నారని మీరెందుకు బాధపడతారు? మనం కష్టాన్ని నమ్ముకున్నాం.
వాళ్లలాగా అధర్మాన్ని కాదు. పనిచేసుకోండి. రోజంతా ఇద్దరూ ఎండలో మలమలమాడారు. సాయంత్రం రుద్రయ్య వాళ్ళ చేతిలో తలా 2 గుప్పిళ్ల జొన్నలు పోశాడు. అదే ఆ రోజుకి వాళ్ల కూలి. ఇంటికొచ్చాక ఆ జొన్నలతో గంజి కాచుకొని తాగుతూ ఉంటే లక్ష్మి ఏడు పాపుకోలేకపోయింది. ఏంటండి, మన బతుకింతేనా? ఆ రుద్రయ్య చేత మాటలు పడుతూ అతనేసే గింజల కోసం మనం బతకాలా? నా వల్ల కావడం లేదండి. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. హరి భార్య కళ్ళు తుడుస్తూ, వద్దు లక్ష్మి, ఆవేశపడకు. వెళ్ళిపోతే మనం ఓటమిని ఒప్పుకున్నట్టే అవుతుంది. ఆ రుద్రయ్య ముందు మనం తలొగ్గినట్టు అవుతుంది. మరేం చేయమంటారు? మనకి వేరే దారేదే? మన చేతులే మనకి దారి లక్ష్మి. నాకీ కూలి పని సరిపోవడం లేదు. నేను రేపటి నుండి పక్కనే ఉన్న గనుల్లో రాళ్లు పగలగొట్టే పనికి వెళ్తాను. అక్కడ కూలీ ఎక్కువట. నువ్వింట్లోనే ఉండి ఆకులు కుట్టి అమ్ము. ఏదో ఒకటి చేయాలి. మనం మళ్ళీ నిలబడాలి. ఆ రుద్రయ్య కళ్ళ ముందే మనం పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించి చూపించాలి. లక్ష్మికి భర్త మాటల్లోని పట్టుదల, కష్టం మీద ఉన్న నమ్మకం అర్థమయ్యాయి. సరేనండి, ఇద్దరం కష్టపడదాం. మన కష్టమే మనల్ని కాపాడుతుంది. ఆ రోజు నుండి హరి, లక్ష్మి జీవితం ఒక యజ్ఞంలా మారింది. హరి తెల్లవారుజామునే లేచి 10 మైళ్ల దూరంలో ఉన్న రాళ్లగన్లకు వెళ్లేవాడు. రోజంతా సుత్తితో రాళ్లని పగలగొట్టేవాడు. సాయంత్రానికి ఒళ్లంతా హూనమై చేతులు బొబ్బలెక్కి ఇంటికొచ్చేవాడు. లక్ష్మి రోజంతా అడవికెళ్ళి ఆకులు తెచ్చి వాటిని కుట్టి సంతలో అమ్మి వచ్చిన ప్రతి పైసా దాచేది. వాళ్లు గంజి తాగి ఉప్పుతో మెతుకులు తిని రోజులు గడిపారు. రుద్రయ్య వాళ్ళని చూసి రోజూ నవ్వేవాడు. ఏం హరి, రాళ్ల పని ఎలా ఉంది? చేతులు పగిలిపోతున్నాయా? నా దగ్గరికి రావయ్యా. నిన్ను నీ పొలంలోనే మళ్ళీ కూలీగా పెట్టుకుంటాను. వద్దు రుద్రయ్య గారు, మీ దగ్గర పనిచేసే అదృష్టం నాకొద్దు. నా కష్టం మీద నేను బతుకుతున్నాను. అదే నాకు చాలు. హరి జవాబుకు రుద్రయ్య ముఖం నల్లబడింది. 1 ఏడాది గడిచింది. హరి, లక్ష్మి కష్టపడి ప్రతి పైసా కూడబెట్టారు. ఒక చిన్న మట్టి కుండలో వాళ్ల సంపాదన దాచుకుంటున్నారు. ఒకరోజు రాత్రి, ఏవండి, ఇలా మనం ఎంతకాలం? మన కష్టమంతా ఈ కుండలోనే ఉంది. దీన్నేం చేద్దాం? నాకు ఆలోచన వచ్చింది లక్ష్మి. మనం ఈ కూలీ పనితో ఎప్పటికీ పైకి రాలేం. మనం సొంతంగా ఏదైనా మొదలు పెట్టాలి. సొంతంగానా? ఏం మొదలు పెడతాం? మన దగ్గర ఏముందని? మన ఊర్లో సంత వారానికి ఒక్కరోజే. కాని ఊరి జనానికి రోజూ కూరగాయలు కావాలి. పక్కూరు నుండి కూరగాయలు తెచ్చి ఇక్కడొక చిన్న బల్ల పెట్టి అమ్మితే ఎలా ఉంటుంది? ఆలోచన బావుందండి. కాని పక్కూరికెళ్ళి తేవాలి కదా. మనకి బండి లేదు. నేను నడిచి వెళ్తాను లక్ష్మి. తెల్లవారుజామున 4 గంటలకి బయలుదేరితే ఉదయం 6 గంటలకల్లా పక్కూరి సంతకి చేరుతాను. అక్కడ కూరగాయలు కొని ఎడ్లబండెక్కి ఊరికొస్తాను. ఇక్కడ అమ్ముదాం. మొదట్లో కష్టమే, కాని కష్టపడకుండా ఏదీ రాదు కదా. అలాగేనండి, అలాగే చేద్దాం. మరుసటి రోజే వాళ్ళు దాచుకున్న డబ్బుతో హరి పక్కూరికి బయలుదేరాడు. తాజా కూరగాయలతో ఒక గంప నింపుకొని తిరిగొచ్చాడు. ఊరి నడిబొడ్డున ఒక చిన్న బల్ల అద్దెకి తీసుకుని లక్ష్మి కూరగాయలమ్మడం మొదలుపెట్టింది. మొదట్లో వ్యాపారం అంతంత మాత్రంగానే సాగింది. రుద్రయ్య ఇది చూసి కూడా ఓర్వలేకపోయాడు. కూలీ హరి కాస్త కూరగాయల హరి అయ్యాడన్నమాట. నా పొలంలో పండిన కూరగాయలతో పోటీ పడతావా? నీ బండి 2 రోజుల్లో ఎత్తేయకపోతే చూడు. కాని హరి, లక్ష్మి నిజాయితీగా వ్యాపారం చేశారు. వాళ్లు తక్కువ లాభానికి తాజా కూరగాయలమ్మేవారు. ఊరి జనంతో ప్రేమగా మాట్లాడేవారు. లక్ష్మమ్మా, కాస్త టమాటాలియ్యి. కూరగాయలు బావున్నాయమ్మా. తాజాగా నిగనిగలాడుతున్నాయి. నీ భర్త కష్టానికి, నీ నిజాయితీకి జనం తప్పకుండా వస్తారు చూడు. అంతా మీలాంటి పెద్దల దయ సోమయ్య గారు. నెమ్మదిగా ఊరి జనానికి హరి, లక్ష్మి మీద నమ్మకం పెరిగింది. రుద్రయ్య పొలంలో పండిన కూరగాయల కన్నా వీళ్ల దగ్గరే ఎక్కువ కొండం మొదలుపెట్టారు. రుద్రయ్యకి కడుపు మండిపోయింది. హరిని దెబ్బతీయాలని, పక్క ఊరు నుండి కూరగాయలు రాకుండా అడ్డుకోవాలని చూశాడు. కాని హరి తన తెలివితో వేరే దారిలో వెళ్లి సరుకు తెచ్చేవాడు. 2 సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న బల్ల కాస్త ఒక పెద్ద హరి కూరగాయల కొట్టుగా మారింది. హరి, లక్ష్మి ఇప్పుడు కూలీలు కారు. వాళ్ళ ఊర్లో ఒక గౌరవప్రదమైన వ్యాపారులు. వాళ్ళింట్లో ఇప్పుడు గంజి కాదు, మంచి భోజనం ఉంది. అదే సమయంలో రుద్రయ్యకు కష్టకాలం మొదలైంది. అతని కొడుకు పట్నంలో జల్సాలకు అలవాటుపడి
ఆస్తి మొత్తం వృధా చేయడం మొదలుపెట్టాడు. కొడుకు అప్పులవాళ్లు రుద్రయ్య ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఒకరోజు అనంతగిరి గ్రామంలో పెద్ద పంచాయితీ జరిగింది. రుద్రయ్య అప్పులవాళ్లకు బాకీ తీర్చలేక తన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితొచ్చింది. వేలంపాట మొదలైంది. రుద్రయ్య గారి ఇల్లు పొలం వేలానికొచ్చాయి. ఎవరైనా కొనేవాళ్లున్నారా? ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. రుద్రయ్యని చూసి అందరూ జాలిపడుతున్నా ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు ఆ జనం మధ్య నుండి హరి నెమ్మదిగా ముందుకొచ్చాడు. అయ్యా, రుద్రయ్య గారు అమ్మే ఆ 2 ఎకరాల పొలం ఉంది కదా, అదొకప్పుడు నాది. ఆ పొలాన్ని నేను కొంటాను. అందరూ ఆశ్చర్యంగా హరివైపు చూశారు. రుద్రయ్య తల దించుకొని నిలబడ్డాడు. నువ్వా? రే హరి, నా పొలం కొనేంత డబ్బు నీ దగ్గరుందా? రుద్రయ్య గారు, ఆ రోజు మీరు నా దగ్గర నుండి పొలం లాక్కున్నారు. కాని నా చేతుల్లో ఉన్న కష్టాన్ని, నా భార్యలో ఉన్న ధైర్యాన్ని లాక్కోలేకపోయారు. చెమట చిందించి ప్రతి పైసా కూడబెట్టాను. ఇదిగో, ఈ డబ్బు తీసుకోండి. నా పొలం నాకిచ్చేయండి. హరి తన దగ్గరున్న డబ్బు మూటను గ్రామ పెద్ద చేతికిచ్చాడు. రుద్రయ్యకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏ హరినైతే కూలీ అని అవమానించాడో ఈరోజు అదే హరి తన నప్పుల నుండి కాపాడటానికి వచ్చాడు. చూశారా రుద్రయ్య గారు, కష్టం ఎప్పటికీ ఓడిపోదండి. హరి తన కష్టంతో విజయాన్ని సాధించాడు. మిమ్మల్ని అవమానించలేదు. పైగా మీ పొలం కొని మీ అప్పు తీర్చి మిమ్మల్ని ఆదుకుంటున్నాడు. అతనే నిజమైన మనిషి. రుద్రయ్య హరి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అతని చేతులు పట్టుకున్నాడు. కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు. నన్ను క్షమించు హరి. నీ ఆస్తి లాక్కున్నాను. నిన్ను నానా మాటలన్నాను. అయినా నువ్వు నా పరువు నిలబెట్టావు. డబ్బుకున్న గర్వం వేరు, కష్టానికున్న గౌరవం వేరు అని ఈరోజు నాకు తెలిసొచ్చింది. మీరు వయసులో పెద్దవారండి. జరిగిందేదో జరిగిపోయింది. మనం మనుషులం. కష్టకాలంలో ఒకరికొకరం సాయం చేసుకోవాలి. ఆ రోజు మీరు నాకు కష్టం నేర్పారు. ఈ రోజు నేను మీకు ప్రేమను పంచుతున్నాను. అంతే. ఆ రోజు ఆ ఊరి జనమంతా హరి జయహో అని నినాదాలు చేశారు. లక్ష్మి ఆనందంతో, కన్నీళ్లతో తన భర్త వైపు గర్వంగా చూసింది. హరి తన కష్టం వల్లే ఆ విజయాన్ని సాధించాడు. ఈ కథ వల్ల మనకి తెలిసే నీతి ఏంటంటే, ఆస్తిని దొంగిలించవచ్చు కానీ మనిషి చేతుల్లో ఉన్న కష్టాన్ని, గుండెలో ఉన్న ధైర్యాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు. కష్టపడితే రాళ్లు కూడా రత్నాలవుతాయి. అనగనగా ఒకానొక పల్లెటూరు. దాని పేరు శాంతిపురం. ఆ ఊర్లో ప్రజలంతా చాలా కష్టపడి పనిచేసేవారు. కాని వారి కష్టానికి తగిన ఫలితం దొరికేది కాదు. ఎందుకంటే ఆ ఊరికి జమీందారుగా నరసింహుడు ఉండేవాడు. అతను పేరుకు నరసింహుడే కాని అతనికి కరుణ, దయ అనేవి ఏమాత్రం లేవు. అతని అత్యాశకు అంతులేదు. గ్రామ ప్రజల్ని మోసం చేయడం, వారి భూముల్ని లాక్కోవడం అతనికి సరదా. అదే ఊర్లో రామయ్య అనే ఒక వృద్ధుడుండేవాడు. రామయ్య చాలా తెలివైనవాడు, నిజాయితీపరుడు. అతను గ్రామ ప్రజల కష్టాల్ని చూసి చాలా బాధపడేవాడు. ఆ ఊర్లోనే సోమయ్య అనే ఒక యువకుడు ఉండేవాడు. సోమయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని జమీందారు మోసాలకు అతను కూడా బలైపోయాడు. ఒకరోజు జమీందారు నరసింహుడు తన పెద్ద భవనంలో కూర్చొని ఉన్నాడు. అతను తన చుట్టూ ఉన్న పనివాళ్లతో ఆనందంగా మాట్లాడుతున్నాడు. అప్పుడే గ్రామ ప్రజలు కొందరు అతని దగ్గరకొచ్చారు. వారిలో సోమయ్య కూడా ఉన్నాడు. వారి ముఖాలు కరువు, కష్టం వల్ల వాడిపోయున్నాయి. వారంతా దయనీయమైన స్థితిలో ఉన్నారు. జమీందారు గారు, ఈ సంవత్సరం మా పంటలు వర్షం లేక ఎండిపోయాయి. నదిలో కూడా నీళ్లు లేవు. పొలాలకు నీళ్లు పెట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకేదైనా సహాయం చేయగలరా? మా భూములు బీటలు వారి మా కళ్ళు ఆశతో మీ వైపు చూస్తున్నాయి. అబ్బో సోమయ్య, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావయ్యా. నేను మీ కష్టాన్ని చూసి బాధపడుతున్నాను. నా కళ్లల్లో కూడా మీ కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ కష్టాన్ని తొలగించడానికి నా దగ్గర ఒక గొప్ప పథకం ఉంది. మీరు దాన్ని నమ్మగలరా? గ్రామస్తులంతా ఆశ్చర్యంగా కళ్లలో ఆశతో ఇలా అంటారు. ఏంటి జమీందార్ గారు, మీరు మాకు సహాయం చేస్తారా? మీరు మా దేవుడు. అవును, నేనీ ఊర్లో ఒక పెద్ద కాలువని తవ్విస్తాను. దానివల్ల నదిలోని నీళ్లు పొలాలకు చేరుతాయి. మీ పంటలు పచ్చగా పెరుగుతాయి.
మీ కష్టం తీరుతుంది, మీరు ఆనందంగా ఉంటారు. ఈ కాలువ నా ఖర్చుతో నిర్మించబడినందున ఇది నా పెద్ద మనసుకి ఒక చిన్న ఉదాహరణ. సోమయ్య ఆనందంగా కళ్ళలో ఆశ మెరుస్తూ ఇలా అంటాడు. నిజంగానేనా జమీందారు గారు? మీరు మాకు ఇంత సహాయం చేస్తారా? మీకేమివ్వాలి? నరసింహుడు నవ్వుతూ, నాకేమీ వద్దయ్యా. నేనీ ఊరి ప్రజల కష్టాల్ని చూసి బాధపడుతున్నాను. ఇది నా ధర్మం. కానీ నేనీ కాలువను తవ్వించడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. దాన్ని నేనప్పుగా తీసుకొని మీకోసం ఈ పని చేస్తాను. దానికి మీరొక చిన్న మొత్తాన్ని నాకు తిరిగివ్వాలి. అది మీ పంటలు పండిన తర్వాత ఇస్తే సరిపోతుంది. ఆ మొత్తం చాలా చిన్నది, కేవలం నా ఖర్చులకు మాత్రమే. గ్రామస్తులు ఆనందంగా కృతజ్ఞతతో ఇలా అంటారు. మీరు చెప్పినట్టే మేమిస్తామండి. మీరు మాకు సహాయం చేస్తే చాలు. మేం మీకు మా ప్రాణాలు కూడా ఇస్తాం. మీరు మా పాలిటి దేవుడు అని గ్రామ ప్రజలు చాలా ఆనందపడ్డారు. వారు జమీందారు నరసింహుణ్ణి పొగుడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాని రామయ్య ఆ మాటలు విని ఆలోచించాడు. అతనికి ఏదో అనుమానం కలిగింది. రామయ్య తన మనసులో ఇలా అనుకున్నాడు. నరసింహుడు ఇంత మంచివాడా? అతని అత్యాశ అతన్ని ఎప్పుడూ నిద్రపోనివ్వదు. ఈ కాలువ పథకం వెనుక ఏదో మోసముంది. నేనీ విషయాన్ని గ్రామ ప్రజలకు చెప్పాలి. అతడి మాటలు మంచులా కరిగేవి, నమ్మలేనివి. రామయ్య వెంటనే సోమయ్యను కలిశాడు. సోమయ్య, నువ్వు జమీందారు మాటలు నమ్మకు. అతను నీకు సహాయం చేయడు. అతని పద్ధతి మోసం మాత్రమే. ఈ కాలువ పథకం వెనుక ఏదో మోసం ఉంది. అదేమిటో నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఆ పథకం యొక్క రికార్డులను చూడాలి. అతన్ని కష్టాన్ని దొంగిలించడానికి చూస్తున్నాడు, చూసుకో. సోమయ్య ఆశ్చర్యంగా గొంతులో భయంతో ఇలా అన్నాడు. రామయ్య బాబు, మీరెందుకిలా మాట్లాడుతున్నారు? జమీందారు గారు మాకు సహాయం చేస్తా అని చెప్పారు. నేను ఆయన్ని నమ్ముతున్నాను. మీరెందుకిలా చేస్తున్నారు? మీరు మా సంతోషాన్ని చూసి బాధపడుతున్నారా? నేను నీ సంతోషాన్ని చూసి బాధపడటం లేదయ్యా. నేను నీకు నిజం చెబుతున్నాను. నరసింహుడు చాలా తెలివైనవాడు. అతను మాటలతో మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. అతను మీకు సహాయం చేయడు. అతను మీ కష్టాన్ని ఉపయోగించుకుని ధనవంతుడు కావాలని చూస్తున్నాడు. అతని పన్నాగం చాలా పెద్దది. సోమయ్య కోపంగా కళ్ళెర్రగా చేసుకుని ఇలా అంటాడు. రామయ్య బాబు, మీరు చాలా అనుమానంగా ప్రవర్తిస్తున్నారు. నేను జమీందారు గారితో మాట్లాడతాను. ఆయన నా మాట వింటారు. ఆయన నా కష్టాన్ని అర్థం చేసుకుంటారు. ఆయన చాలా మంచి మనిషి. సోమయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య సోమయ్య తన మాట వినిపించుకోలేదని చాలా బాధపడ్డాడు. జమీందారు నరసింహుడు చెప్పినట్లుగా కాలువ తవ్వకం మొదలైంది. పని చాలా వేగంగా సాగింది. గ్రామ ప్రజలందరూ తమ పొలాల్లో కాలువ తవ్వించడానికి సహకరించారు. సోమయ్య కూడా చాలా కష్టపడి పనిచేశాడు. కాలువ పూర్తయ్యే సమయానికి వర్షం పడింది. నదిలో నీళ్లు పెరిగాయి. నరసింహుడు వెంటనే కాలువలోకి నీళ్లు వదిలాడు. పొలాలకు నీళ్లొచ్చాయి. ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. తమ కష్టాలు తీరాయని నమ్మారు. పంటలు పండిన తర్వాత జమీందారు నరసింహుడు గ్రామ ప్రజలందర్నీ తన భవనానికి పిలిచాడు. ప్రియమైన ప్రజలారా, మీరు చాలా కష్టపడ్డారు. మీ కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడు మీరు నాకు ఆ అప్పును తిరిగివ్వాలి. నేను చాలా కష్టపడి కాలువను తవ్వించాను. దాన్ని నేను మీకోసం చేశాను. ప్రజలు చాలా సంతోషంగా తమ పంటలో సగం భాగాన్ని జమీందార్కిచ్చారు. కాని జమీందార్ నరసింహుడు అది చూసి నవ్వాడు. ఇది సరిపోదు. మీరు నాకు చాలా తక్కువ ఇచ్చారు. మీరు నాకు ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఇచ్చారు. నేను ఈ కాలువని తవ్వించడానికి చాలా డబ్బు ఖర్చు చేశాను. మీరు నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. సోమయ్య ఆశ్చర్యంగా కళ్ళలో భయంతో ఇలా అన్నాడు. కానీ జమీందార్ గారు, మేం మీకు సగం పంటనిచ్చామండి. మీరు చెప్పినట్టే మేం చేశాం. మీరు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అవునయ్యా, కానీ మీరు నాకు చాలా తక్కువ ఇచ్చారు. మీరు నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. లేకపోతే
నేను మీ పొలాల్ని లాక్కుంటాను. గుర్తుంచుకోండి, నేను మీ ఆస్తికి యజమానిని. గ్రామ ప్రజలందరూ చాలా బాధపడ్డారు. వారి పంట మొత్తం జమీందారుకిచ్చినా అతడు ఇంకా అత్యాశతో అడుగుతున్నాడు. రామయ్య చెప్పిన మాటలు వారికి గుర్తుకొచ్చాయి. సోమయ్య రామయ్య దగ్గరికి పరిగెత్తాడు. రామయ్య బాబు, మీరు చెప్పింది నిజం. జమీందారు నరసింహుడు మమ్మల్ని మోసం చేశాడు. అతను మా పంటను మొత్తం లాక్కుంటున్నాడు. మేమిప్పుడు ఏం చేయాలి? మాకెటువంటి సహాయం లేదు. ఏం చేయాలో మీరే మాకు చెప్పాలి. సోమయ్య, నేను నీకు ముందే చెప్పానయ్యా, కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు. కానీ బాధపడకు, మనకింకా సమయం ఉంది. అవును, కానీ నేనెలాగైనా అతన్ని శిక్షించాలి. మేమతన్ని ఎలా ఎదుర్కోవాలి? అతను చాలా శక్తివంతుడు. భయపడకు సోమయ్య, అతడు చాలా శక్తివంతుడే. కానీ అతన్ని ఎదుర్కోడానికి ఒక పద్ధతుంది. మన ఐక్యతే మన బలం. మనందరం ఒక్కటై అతనికి ఒక గుణపాఠం నేర్పాలి. రామయ్య గ్రామ ప్రజలందర్నీ ఒకచోటికి పిలిచి మాట్లాడాడు. అతను వారిలో ధైర్యాన్ని నింపాడు. ప్రజలారా, జమీందారు నరసింహుణ్ణి ఎదుర్కోడానికి మనం ఒక్కటై నిలబడాలి. అతను మన కష్టాన్ని మోసం చేస్తున్నాడు. మనం అతనికి ఒక పాఠం నేర్పించాలి. మనం మౌనంగా ఉంటే మన కష్టం వృధా అవుతుంది. రామయ్య బాబు, మీరు చెప్పినట్టే మేం చేస్తామండి. కానీ అతన్ని ఎలా ఎదుర్కోవాలి? అతని దగ్గర చాలా మంది సిపాయిలున్నారు. అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. మనం అతన్ని బలంతో ఎదుర్కోలేము. మనం అతన్ని తెలివితో ఎదుర్కోవాలి. నా దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. దాన్ని మనం అనుసరిస్తే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ఏమిటి ప్రణాళిక? ఏం ప్రణాళిక బాబు? మనందరం కలిసి జమీందారు నరసింహుడి భవనం దగ్గరికి వెళ్ళాలి. మనకు జరిగిన మోసాన్ని అందరికీ తెలియజేయాలి. అతను మనల్ని మోసం చేస్తున్నాడని అందరికీ తెలియాలి. మన గొంతు ఒకటైనప్పుడు అది పిడుగులా మారుతుంది. ప్రజలు రామయ్య మాటలు విని భయపడ్డారు. కాని సోమయ్య వారిలో ధైర్యాన్ని నింపాడు. సోమయ్య గ్రామ ప్రజలందర్నీ జమీందారు నరసింహుడి భవనం దగ్గరికి నడిపించాడు. జమీందారు నరసింహుడు తన భవనంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడే గ్రామ ప్రజలు అతని భవనం దగ్గరకొచ్చారు. వారు గట్టిగా కేకలు వేశారు. జమీందారు నరసింహుణ్ణి బయటికి రమ్మని చెప్పండి. అతను మమ్మల్ని మోసం చేశాడు. ఏమిటి, ఈ అమాయకులు నా దగ్గరకు వచ్చారా? వారిని బయటికి పంపించండి. సిపాయిలు గ్రామ ప్రజల్ని బయటికి పంపించడానికి ప్రయత్నించారు. కాని ప్రజలు వెళ్ళలేదు. వారు గట్టిగా కేకలు వేశారు. నరసింహుడు, నీవు బయటికి రా. నీవు మమ్మల్ని మోసం చేసి మా కష్టాన్ని దోచుకుంటున్నావు. నరసింహుడు బయటికొచ్చాడు. అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటి సోమయ్య, నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. నువ్వు నా సిపాయిలతో మాట్లాడగలవా? నేను మీ సిపాయిలతో మాట్లాడను. నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీరు మాకు చేసిన మోసం గురించి అందరికీ తెలియాలి. మా పంటని లాక్కున్నారు. కాలువను తవ్వించి మమ్మల్ని మోసం చేశారు. నరసింహుడు నవ్వుతూ, మోసమా? నేనెవ్వరినీ మోసం చేయలేదు. నేనీ కాలువని తవ్వించి మీ పంటల్ని కాపాడాను. నేను మీకు సహాయం చేశాను. మీరు నాకు పంటను తిరిగి ఇవ్వాల్సింది. అప్పుడు రామయ్య నవ్వుతూ, నరసింహుడు, నీవు కాలువను తవ్వించావు. కానీ నువ్వు దాన్ని ఎందుకు తవ్వించావు? నీవు మాకు సహాయం చేయడానికి కాదు. నీవు నీ లాభం కోసం చేశావు. నీవు మా పంటని లాక్కుని ధనవంతుడివి కావాలని చూశావు. రామయ్య నరసింహుడి కుతంత్రాన్ని అందరికీ వివరించాడు. నరసింహుడు ప్రజల కష్టాన్ని ఉపయోగించుకొని వారి పంటను లాక్కొని వారిని నిస్సహాయులుగా చేయాలని చూశాడని అక్కడున్న అందరికీ అర్థమైపోయింది. నరసింహుడు చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నరసింహుడి మోసం గురించి ఆ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వార్త వ్యాపించింది. గ్రామ ప్రజలందరూ అతన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అతని వ్యవసాయ కూలీలు పనిచేయడం మానేశారు. అతడి వ్యాపారం దెబ్బతింది. అతడి ఆదాయం తగ్గిపోయింది.
ప్రజల కోపం, ధైర్యం చూసి నరసింహుడు భయపడ్డాడు. అతడు తన మనసులో ఇలా అనుకున్నాడు. ఆహా, ఈ గ్రామ ప్రజలు ఎంత తెలివైనవారు! నేను వీరిని మోసం చేయాలని అనుకున్నాను, కానీ వీరు నా పన్నాగాన్ని పసిగట్టారు. నేను నా తప్పుని ఒప్పుకోవాలి, లేకపోతే నేను నా సర్వస్వం కోల్పోతాను. నరసింహుడు రామయ్య దగ్గరకొచ్చాడు. రామయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను గ్రామ ప్రజల్ని మోసం చేశాను. నా అత్యాశ నన్ను అంధుణ్ణి చేసింది. నన్ను క్షమించండి. నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. నేను గ్రామ ప్రజలకు ఎవరి పంట వారికి తిరిగిస్తాను. నేను వారిని మోసం చేయను. రామయ్య నరసింహుడి మాటలు విని సంతోషించాడు. నరసింహుడికి నిజంగానే తన తప్పు అర్థమైందని అతనికి తెలిసిపోయింది. రామయ్య నరసింహుణ్ణి క్షమించాడు. జమీందార్ నరసింహుడు గ్రామ ప్రజలకు వారి పంటలను తిరిగిచ్చాడు. అతడు గ్రామ ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నాడు. ప్రజలతడికి కృతజ్ఞతలు తెలిపారు. అతడికి సంతోషంగా అనిపించింది. అతడు నిజంగానే ఒక మంచి జమీందారుగా మారాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలారా, మనందరి ఐక్యత, ధైర్యం మనల్ని మోసం నుండి కాపాడాయి. మనకు జరిగిన మోసాన్ని మనం ఎదుర్కొన్నాం. మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది. అత్యాశపడితే మనకు కష్టం తప్పదు అన్నాడు రామయ్య. గ్రామ ప్రజలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. వారు రామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. రామయ్య, సోమయ్య, ఇతర గ్రామ ప్రజలు వారి విజయాన్ని ఆనందంగా పంచుకున్నారు. జమీందారు నరసింహుడు తన తప్పును తెలుసుకొని మంచివాడిగా మారాడు. ఆ ఊర్లో అందరూ ఆ తర్వాత ఆనందంగా జీవించారు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఐక్యత, తెలివి మనకున్న అతిపెద్ద ఆయుధాలు. అవి మనల్ని కష్టాల నుంచి కాపాడతాయి.